హైడ్రాని బేసిక్‌గా ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ హైడ్రా పేరుతో జరిగే ఈ ఆహ్, కూల్చివేతల గురించి ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ హైడ్రా అనేది ఈ ప్రభుత్వంలో ఒక భాగంగా పనిచేయాలి. హ్మ్. ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. హ్మ్. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. హ్మ్. రాజ్యాంగబద్ధంగా ఉండాలి. హ్మ్. ఏ వ్యవస్థ అయినా సరే హ్మ్. అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా హ్మ్. ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. హ్మ్. హైడ్రా రూపంలో ఈరోజు ఏదైతే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు పరిధిలో హ్మ్. చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు ఏవైతే ఆక్రమణలకు గురైనయో, హ్మ్. కబ్జాల కోరలకు గురైందో, హ్మ్. భూ ఆక్రమణదారుల చేతుల్లోకి పోయిందో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి నిలయంగా మారిందో, హ్మ్. లేకపోతే అనేక బడాబాబుల యొక్క కాంట్రాక్టర్లు, వ్యాపారస్తుల, రాజకీయ నాయకుల విలాసవంతమైన జీవితానికి ఆహ్, అది ఒక కేంద్రంగా తయారైందో, హ్మ్. వాటి పట్ల నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థగా కొనసాగితే దీన్ని మనం ఆహ్వానించాల్సిందే. దీన్ని మనం స్వాగతించాల్సింది. కానీ ఈరోజు ఈ రాజకీయ నాయకుల యొక్క ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత చూస్తున్నటువంటి దాడులు లేకపోతే కూల్చివేతలు చూసిన తర్వాత తెలంగాణ సమాజంలోనే కాదు మొత్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కావచ్చు, విశ్లేషకుల్లో కావచ్చు, అనేక వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కావచ్చు, అనేక రకాల అనుమానాలైతే వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నిన్ననో, మొన్ననో హైడ్రా కమిషనరు విడుదల చేసినటువంటి ఒక అంటే విడుదల అంటే తన పై అధికారులకు ఇచ్చినటువంటి నివేదిక. అసలు అది ఓపెన్ డాక్యుమెంట్ అయింది కాబట్టి మీడియాలో కూడా వచ్చింది. తర్వాత మనం పేపర్లలో కూడా చూసినాం. ఆ నివేదిక ప్రకారం చూస్తే వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే ఆక్రమణలకు గురైందని చెప్పి వాళ్ళు కూల్చివేతలకి ప్రయత్నాలు చేసి కొంతో ఎక్కువ మొత్తమో ఏదైతే చేసిండ్రో ఇవన్నీ చూసినప్పుడు 100కి 80% ప్రజల్లో అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇదొక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా, రాజకీయపరమైనటువంటి ఆధిపత్య పోరులో భాగంగా కొంతమంది వ్యక్తుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసమో, కొంతమందిని సంతోషపరచడం కోసమో, కొంతమందిని లొంగదీసుకోవడం కోసమో, లేక ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇటువంటి దాడులు, ఇటువంటి కూల్చివేతలు చేసి భయభ్రాంతులకు గురి చేసి, భయోత్పాతాన్ని సృష్టించి, డబ్బు దండుకోవడానికి, డబ్బుకు సమకూర్చుకోవడానికి అనే ఇటువంటి అనేక రకాలైనటువంటి వాదనలు, చర్చలు, అనుమానాలనైతే సమాజంలో కలుగుతా ఉన్నాయి. సహజమే. ఏ చర్య జరిగినప్పుడైనా కొన్ని రకాలైనటువంటి చర్చలొస్తాయి. వెలుగులోకొస్తాయి. కానీ ఇప్పటివరకు ఏదైతే ఈ గత 10 రోజులుగా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్‌లు మొత్తం రాజకీయ వర్గాలంతటా గూడా ఈ హైడ్రా గురించే మాట్లాడుకునేటువంటి ఒక వాతావరణం వచ్చిందంటే, అది మీరన్నట్టు మిడిల్ క్లాస్‌లో, లోయర్ మిడిల్ క్లాస్‌లో, అప్పర్ మిడిల్ క్లాస్‌లో తీవ్రమైన భయాందోళన కలుగుతా ఉన్నది. ఎవరో బడాబాబుల లేపోతే విలాసవంతమైన జీవితాల కోసం ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. లేపోతే ఇంకేదో చేసుకున్నారు అనంటే ప్రజలకు అవసరం లేదు. ఇంత భయపడిపోదురు. ఇవాళ ప్రతి వాడు ఇవాళ రెక్కాడితే డొక్కాడనటువంటి కాయకష్టం చేసుకున్నటువంటి వాళ్ళు ఏదో దేశ విదేశాలకు పోయి గానీ, రాష్ట్ర సరిహద్దులు దాటి గానీ, రోజుకు 18 గంటలు పనిచేసినటువంటి వాళ్ళు అన్నో ఎన్నో పోగు చేసుకొని ఈఎంఐల ద్వారా లేకపోతే బ్యాంకు లోన్ల ద్వారా ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ఒక 1000 స్క్వేర్ ఫీట్లో 2000 స్క్వేర్ ఫీట్లో ఒక చిన్న నివాసం ఉండడానికి విలాసం కాదు నివాసం ఉండడానికి విలాసం వేరు నివాసం వేరు ఏర్పాటు చేసుకున్నటువంటి రియల్ ఎస్టేటు బిల్డరు మోసాలకు గురైనటువంటి వాళ్ళు ఇవాళ రోడ్ల పాలవుతున్నారంటే గుండెలాగి చచ్చిపోయే పరిస్థితి వస్తున్నదంటే వీధుల పాలయ్యి దిక్కుదోచని స్థితిలో వాళ్ళు ఇవాళ ఎవరికి చెప్పుకోవాలనో ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో ఉన్నారంటే చాలా బాధాకరమైంది. అందుకనే మేము ప్రతిసారి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు హైడ్రాను ఏర్పాటు చేసి బడాబాబులని విలాసవంతమైన భవనాలను కూలిస్తే ఆక్రమణకు గురైనటువంటి మా దగ్గర లెక్కలున్నాయి. ఇవాళ ఏదో నువ్వు కొండ దొవ్వేలకని పట్టినట్టు కొత్తగా మీరేదో చెప్తున్నారు కానీ తెలంగాణ ఉద్యమ ప్రారంభంలోనే 1997లో దగాబడ్డ తెలంగాణ పేరుతోటి పుస్తక
మేము ముద్రించి బయటకు తీసుకొచ్చిన నాడే సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాదు పరిధిలో చెరువులు, కుంటలు, కాలువలు, నాలాల పేరుతోటి సుమారు 20,000 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఉన్నదని మేము ఆ రోజే లెక్కలు చెప్పినాం. ఇంకా ఎఫ్టీఎల్ పక్కన పెట్టు, బఫర్ జోన్ పక్కన పెట్టు, ఇవన్నీ కలుపుకుంటే ఈ 3 సిటీలలోనే 30,000 పైన ఎకరాల భూమి, అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి ఉండాలి. కానీ ఇవాళ ఎంత ఉన్నది? 3,200 ఎకరాలు ఉన్నది. అది కూడా ఏంటిది? హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కలుపుకుంటే. మరి ఎక్కడ పోయింది? 30,000 ఎక్కడ, 3,200 ఎక్కడ, ఎక్కడ పోయింది భూమి అంతా? బీజేపీ నాయకులకి సంబంధించి కొంతమంది చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఈ నిజంగా ముందుగా కూల్చాల్సింది ఏది అని అంటే ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ కూల్చాలి అని. ఎందుకంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రభుత్వ కట్టడాలు చాలా ఉన్నాయి, అవన్నీ బఫర్ జోన్ లోనే ఉన్నాయి అని చెప్పేసి బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో దాని మీద ఏం చెప్తారు? అంటే నిజంగానే అవన్నీ బఫర్ జోన్ లోనే ఉన్నాయా, లేకపోతే వాటిని నిజంగానే కూల్చాలి అంటారా? ఉన్నాయి అంటే ఏం అనుమానం లేదు. కన్నుండి చూడగలిగిన ప్రతి వారికి అర్థమవుతుంది. అది కన్నుండి చూడగలిగిన ప్రతి వానికి, మెదడు నుండి ఆలోచించే ప్రతి వానికి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ కావచ్చు, పివి ఘాట్ కావచ్చు, జైపాల్ రెడ్డి ఘాట్ కావచ్చు, రేసింగ్ల కోసం పెట్టింది కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, లేకపోతే జలవిహార్ కావచ్చు, దాని పక్కనే ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ ఆనుకునే సెక్రటరియట్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ దాకా వస్తుంది బుద్ధ భవన్ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసి కావచ్చు, బిఆర్కే భవన్ కావచ్చు. ఇవన్నీ ఎక్కడి? ఇప్పుడు అంటే ఆ లెక్క చూసుకున్నట్లయితే కనుక ఈ అమరవీరుల స్తూపం కూడా బఫర్ జోన్. అంతే అంటే ఏం డౌట్ ఉందా? ఇంకేమన్నా? ఏ బఫర్ కాదమ్మా, నెక్లెస్ రోడ్డు స్వయాన చెరువులో ఉంది. బఫర్ కూడా కాదు. బఫర్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ చెరువు తర్వాత ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ వస్తుంది. మన నెక్లెస్ రోడ్డు చెరువులో ఉంది, ఎన్టీఆర్ ఘాటు చెరువులో ఉంది, పివి ఘాటు చెరువులో ఉంది, జైపాల్ రెడ్డి ఘాటు చెరువులో ఉంది. చెరువు తర్వాత ఎఫ్టీఎల్ తర్వాత బఫరు. మరి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లయిండు, ఎంపీలు ఎట్లయిండు, మంత్రులు ఎట్లయిండు, ముఖ్యమంత్రులు అయ్యిండు, ఏది చెరువో, ఏది ఎఫ్టీఎల్లో, ఏది బఫరో తెలియకపోతే సరే ఇవన్నీ పాతాయి. సెక్రటరీ అది చెరువుని విస్తీర్ణం బట్టి ఉంటుందమ్మా. ఈ బఫర్ అనేది ఎట్లుంటుందంటే ఇన్ని ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు 250 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటే బఫర్ ఒక రకంగా ఉంటుంది. 150 ఎకరాల చెరువు విస్తీర్ణం అయితే ఒక రకంగా ఉంటుంది. 500 ఎకరాల చెరువు విస్తీర్ణం అయితే బఫర్ ఎక్కువ ఉంటుంది. బఫరు 30, 50, 100 అని లేదు. 30 ఉంది, 50 ఉంది, 100 మీటర్లు కూడా ఉంటుంది. చెరువు యొక్క విస్తీర్ణం యొక్క ఆధారపడి ఎఫ్టీఎల్ ఉంటుంది, దాన్ని బట్టే బఫర్ ఉంటుంది. మరి ఇట్లా ఉత్తమైన అబద్ధాలు చెప్తే మోసం చేస్తే ఎట్లమ్మా? ఈ కూల్చడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుట్రపూరితంగానే కనబడుతున్నాయి. బేసిక్ గా గత 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వమే వీటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి కూలుస్తున్నామని బయట నడుస్తున్నటువంటి చర్చ. అయితే బేసిక్ గా చూసుకున్నట్లయితే కనుక నిన్న కాకపోతే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం కూడా అట్లయితే బఫర్ జోన్ లోనే ఉన్నట్టు కదా సార్? ఖచ్చితంగా. అనుమానం ఎక్కడిది? అనుమానమే అవసరం లేదమ్మా. కూల్చుడు ఎక్కడిదమ్మా? పెట్టడానికి బుద్ధి ఉంటే ఈ హైడ్రామా నడుస్తున్నప్పుడే కదా, ఈ డ్రామా కంపెనీ నడుస్తున్నప్పుడే కదా విగ్రహం పెట్టింది. ఎట్లా పెడతారు? సరే పాతయ్య అంటే అప్పుడు ఏ గవర్నమెంటో ఏ అనుమతులో ఏదో జరిగింది. కొత్త అయినా చేయొద్దు కదా, కొత్త వాటికన్నా అనుమతులు ఇవ్వద్దు కదా, అక్కడైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఒకవైపు హైడ్రా పేరుతోటి హైడ్రామా చేసుకుంటూ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, సంతోషపెట్టడం కోసం, కక్ష సాధింపుల కోసం